ఆయండి గుమ్మగుమ్మలాడి చేపల పులుసు తీసుకోవచ్చండి. నేను పరిచయం చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు చింతపండు రసాన్ని కొంచెం వేసుకోవాలి. సరిపడిన చింతపండు రసాన్ని వేయాలి. ఇగండి మరిగిపోయింది. ఇప్పుడు కలిపిన చేపలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇగండి ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిని. ఇదిగోండి చేపల పులుసు మరుగుతుంది కదా, అందులో లైట్గా చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే గుమగుమలాడే చేపల పులుసు అండి. 10 నిమిషాలు అయిపోద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి అండి. టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసినా పర్వాలేదు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పంచదార వేసుకోండి. నచ్చకపోతే వదిలేయండి. ఇదిగోండి ఫ్రెండ్, వేడి వేడి గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్ లాస్ట్లో కొత్తిమీర వేసి రెడీ చేపల పులుసు. స్టవ్ ఆపేయాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.